2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. కుకుట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, సూరాల నుంచి వరద చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 513 అడుగులుగా ఉంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలు గడిచినటువంటి 4-5 రోజుల నుంచి ఎక్కువ పడుతుండడంతో ముఖ్యంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి, చందానగర్, బాలానగర్, కేపీహెచ్బి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతుండడంతో అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన వాటర్ కావచ్చు, ప్రధాన నాళాలకు సంబంధించిన వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్లోకి వచ్చి ఆ వాటర్ చేరుతుండడంతో నిండు కుండలాగా హుస్సేన్ సాగర్ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి మనం ఈ స్టోన్ గమనిస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 అడుగులు కాగా ఇప్పుడు 513.39 అడుగులకి వాటర్ చేరింది. నిన్న రాత్రికి అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్కి వాటర్ చేరినట్టు అధికారులు చెప్పారు, కానీ ఇప్పుడు కొంత తగ్గింది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి వర్షాలు లేవు కాబట్టి. నిన్న సాయంత్రం వరకు 2037 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది హుస్సేన్ సాగర్లోకి. సో దిగువకి 1800 క్యూసెక్లు వాటర్ దిగువకి వదులుతున్నామనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. బేసిక్గా హుస్సేన్ సాగర్కి ప్రత్యేకంగా గేట్లు ఏమి ఉండవు, ఒక తూమ్ లాంటివి ఉంటుంది. ఆ క్లూజ్ ద్వారా వాటర్ దిగువకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ వాటర్ దోమల్గూడ, అశోక్ నగర్, దాని తర్వాత అంబర్పేట్, మూసారాంబాగ్ దగ్గర వెళ్ళి మూసీలోకి వెళ్ళి చేరుతుంది. అక్కడ మూసీలోకి హుస్సేన్ సాగర్కి సంబంధించిన వాటర్ కావచ్చు, పైనుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా మళ్ళా మూసీలోకి వెళ్ళి కలుస్తాయి. కేపీహెచ్బి, బాలానగర్, జీడిమెట్ల, సూరారం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడింది గడిచినటువంటి 2-3 రోజుల నుంచి. సో అక్కడ చెరువులు ఫుల్ అవ్వడం, ఆ వాటర్ కాస్త హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ఇండస్ట్రియల్కి సంబంధించిన వాటర్ కావచ్చు, లేకపోతే ప్రధాన నాళాలకు సంబంధించినది, చెరువులకు సంబంధించిన వాటర్ మొత్తం కూడా మళ్ళీ హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ఈ హుస్సేన్ సాగర్లో నుంచి వాటర్ దిగువకి వెళ్ళి మళ్ళీ మూసీలోకి వెళ్ళి కలుస్తాయి. సో హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పైన ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులు కనుక్కుంటా ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రతి వర్షాకాలంలో హుస్సేన్ సాగర్లోకి ఎక్కువ వర్షాలు అంటే ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు హుస్సేన్ సాగర్లోకి ఎక్కువ వరద వచ్చి చేరుతుంది. దీంతో దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఆబ్వియస్గా కొంత భయం అనేది ఉంటుంది. బ్రిడ్జ్ కింద మనం చూడొచ్చు, 4 వైపులా కూడా చెత్త బాగా కనిపిస్తుంది. సో పైనుంచి వచ్చేటువంటి వాటర్ కిందికి సాఫీగా ఫ్లో అవ్వాలంటే చెత్తని లేకపోతే ఎవరైతే డెబ్రీస్ వాడేస్తారో వాటిని తొందరగా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన అధికారులు దృష్టి పెట్టడంలో కొంత విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ క్లీన్గా ఉంటే, చెత్త లేకుండా ఉంటే వాటర్ తొందరగా సాఫీగా కిందికి ఫ్లో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చెత్త మనకి చూడొచ్చు, చాలా ఎక్కువ చెత్త పేరుకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బేసిక్గా గతంలో ఇక్కడ చెత్త లేకపోతే ఇక్కడ నుంచి కూడా కిందికి వాటర్ ఫ్లో అవుతుండే. సో ఇప్పుడు ఇక్కడ చెత్త ఆగిపోయి ఉండడంతో కేవలం ఒక 2-3 ద్వారాల నుంచే ఆ వాటర్ దిగువకి ఫ్లో అవుతుంది. సో ప్రస్తుతం అయితే దిగువకి 1500 క్యూసెక్ల వాటర్ వెళ్తుంది అనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు సాయంత్రం సమయంలో 2037 క్యూసెక్ల వాటర్ హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో ఉంటే దాదాపుగా 1800 క్యూసెక్ల వాటర్ దిగువకి ఫ్లో అవుతుందనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిన్న సాయంత్రం నుంచి పెద్ద వర్షాలు లేదు. మళ్ళీ ఇవాళ కొద్దిసేపటి క్రితమే చందానగర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో వర్షం పడడంతో మళ్ళీ ఆ ఇన్ఫ్లో కాస్త పెరిగి ఉండొచ్చు. మేబీ 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో హుస్సేన్ సాగర్లోకి ఉండొచ్చు. సో 1800 క్యూసెక్ల దగ్గర నుంచి 1900 క్యూసెక్ల వాటర్ దిగువకి ఫ్లో అవుతుండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. సో వాటర్ దిగువకి ఫ్లో సక్రమంగా కావాలంటే మొత్తం చెత్తని, డెబ్రీస్ని ఏవైతే అడ్డుగా ఉందో లేకపోతే ఇందులో గతంలో పడేసి ఉంటారో వాటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. దానిపైన వాళ్ళు దృష్టి పెట్టాల్సి ఉంది. హుస్సేన్ సాగర్లోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో మీద దృష్టి పెడుతున్నారు, కానీ హుస్సేన్ సాగర్లోకి వస్తున్నటువంటి చెత్త కానీ పేరుకుపోతున్నటువంటి చెత్త మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో అధికారులు ఆ చెత్త పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడితే ఆ చెత్తని తొందరగా క్లియర్ చేస్తే హుస్సేన్ సాగర్లో నుంచి దిగువకి వాటర్ ఫ్లో అయ్యేందుకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండు కుండలాగా మారడంతో
రెగ్యులర్గా హుస్సేన్ సాగర్ పైన ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేక్స్కి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. నిన్న ఈవినింగ్ కూడా ఒక నోటు వాళ్ళు విడుదల చేశారు. హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి ఇన్ఫ్లో, దిగువకి వెళ్తున్నటువంటి అవుట్ఫ్లో పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మానిటరింగ్ కూడా చేస్తున్నాము. దిగువ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా భయపడొద్దు, అట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి వాటర్, దాంతోపాటు ఇన్ఫ్లోకి సంబంధించిన వాటిపైన పూర్తి దృష్టి పెట్టాం. అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందనేటువంటి అంశాన్ని చెప్పారు. రెగ్యులర్గా ప్రతి వర్షాకాలంలో హుస్సేన్ సాగర్లకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో మేబీ ఆ దిగువ ప్రాంతంలో అటువైపు ఇటువైపు అంటే ఇటు దోమల్గూడ, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కొంత టెన్షన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లో లయింగ్ ఏరియాస్లో వాళ్ళందరూ ఉంటారు. హుస్సేన్ సాగర్లో ఒక్కసారిగా ఫుల్ ఫ్లెజ్గా FTL కన్నా ఎక్కువ వాటర్ వస్తే వాటర్ దిగువకి వెళ్ళేందుకు కొంచెం ఎక్కువ ఫ్లో ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి ఏం లేదు. మళ్ళీ మేబీ రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి ముందు నుంచే కొంత అప్రమత్తంగా ఉండి మెల్లిమెల్లిగా వాటర్ని కిందికి సజావుగా ఫ్లో అయ్యేందుకైతే అధికారులు చూస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో హుస్సేన్ సాగర్లోకి ప్రస్తుతం దాదాపుగా 1900 నుంచి 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దిగువకి 1800 నుంచి 1900 క్యూసెక్ల వాటర్ దిగువకి ఫ్లో అవుతుందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో FTL లెవెల్ వచ్చేసి పూర్తి స్థాయిలో 513.41 అడుగులు ఉంటే ప్రస్తుతం 513.39 అడుగులకు వాటర్ చేరింది. ఇంకా ఎక్కువ వర్షాలు పడితే FTL వరకు వాటర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అట్లా పెరగకుండా దిగువకు వాటర్ ఫ్లో అయ్యేది కూడా సజావుగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్లోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో, దిగువకి వెళ్తున్నటువంటి అవుట్ఫ్లో, అధికారుల యంత్రాంగం హుస్సేన్ సాగర్ పైన దృష్టికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ రమేష్తో శ్రవణ్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ దగ్గర.